అవునే, మేము అందరం డాన్స్ చేస్తున్నాం, నువ్వేంటే డాన్స్ చేయలేదు? నేను వచ్చింది కామెడీ చేయడానికి, డాన్స్ చేయడానికి కాదు. అంతేగాని నీ కాలు ఇరిగింది మాత్రం ఒప్పుకోవు. ఒప్పుకుంటానులే. ఖాళీ విందని మర్చిపోయాను. ఆ కార్లో రోడ్డు ఎలా ఉంది? దీనికి రోడ్ల మీద తిరిగి తిరిగి బాగా అలవాటు అయిపోయింది. అది రోడ్డు కాదే, రాడ్డు. కాళ్ళకి రాడ్ వేశారు కదా, అసలు చెప్పు ఫస్ట్ డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఫస్ట్ నన్ను చూడగానే కాలు తీసేయాలన్నాడు. అదేంటి? నా కాలు ఆయన మీద వేసాను, తీయాలి కదా మరి. ఇదంతా కాదు గానీ మీ ఆయన ఎలా ఉన్నాడు చెప్పు. మా ఆయన ఏంటో నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు రాత్రి 12 గంటలకు వచ్చేవాడు. ఇలా ఆరోగ్యం బాగా మూల పడ్డానో లేదో సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చేస్తున్నాడు. ఎందుకంట? అర్థమైందే, నీ ఆరోగ్యం బాగున్నప్పుడు వాడు త్వరగా వచ్చాడనుకో, వాడి ఆరోగ్యం పాడైతుంది కదా. రీతు, చేతికి దెబ్బేంటే? పక్కింటి కుక్క కరిచింది అక్క. పక్కింటికి ఒక మీ ఇంటికి ఎందుకు వచ్చింది? అంటే నేనే పక్కింటికి వెళ్ళాను అక్క. నువ్వు పక్కింటికి ఎందుకు వెళ్ళా? దీని ఆన్సర్ చెప్పడం కంటే కుక్క కరవటమే బెటర్లే. ఇంకో ఆగవే, వచ్చిన పని మానేసి మనం ఏదేదో మాట్లాడుతున్నాం. ప్రతి ఇయర్ మన అన్నయ్యకి రాఖీ కడదామని వస్తున్నాం. ఆయనకి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకున్నామని మన చేత రాఖీలే కట్టించుకోవట్లేదు. ఇయర్ ఎలా అయినా అన్నయ్యని ఒప్పించి కూల్ చేసి రాఖీ పండుగ చేసుకోవాలి. సరేనా? సరే, పదండి వెళ్దాం. భార్య టార్చర్ వల్ల కుంగి కుసించి నిరసించిపోతున్న ప్రతి మగాడికి నా నమస్కారం. చాలా రోజులైంది, ఇతన్ని మారాడేమో అనుకుంటున్నారా? సెట్ మారుతుందేమో, నేను మారను. ఏవండి, ఇందాక మీరు డాన్స్ చేస్తుంటే నాకు హక్ చేసుకోవాలనిపించిందండి. డాన్స్ ఆపేసిన తర్వాత కిస్ చేయాలనిపించింది. అదేంటి అలా చూస్తున్నారు? మీకు ఏం అనిపించట్లేదా? మగాడిని తీసుకొచ్చి లేడీ గెటప్ లో పక్కన పెడితే ఏమనిపిస్తుంది? నా కూరలు నా కరేపాకు. ఆడదాన్ని తీసుకొచ్చి ఏమైనా నిలబెడితే ఏమైనా అనిపిస్తుంది నా కూరలు నా కరేపాకు. ఉన్న ఆడవాళ్ళందరినీ చెల్లెల్ని చేశారు. వచ్చేంత వరకు తెలియదు. నా పేమెంట్ ఎంత అడిగానే అంత ఇవ్వగానే అనుకున్నా ఇదేదో వేదో ప్లాన్ వేశారని. అదే అర్థం కావట్లే. నెక్స్ట్ ఎపిసోడ్ కి తాతయ్యలాగా వస్తానని భయంగా ఉంది. నాకు చందమామ లాంటి పిల్లోడు కావాలండి. చమ్మక్ చంద్రం చేసుకున్న తర్వాత చంద్ర లాంటి పిల్లోడే పుడతాడు. చందమామ కావాలి, వెంకి మామ కావాలంటే పుట్టాడు నీ కూరలు నా కరేపాకు. సరే గాని వచ్చాను కదా, హ్యాపీయా? వస్తే వాళ్ళకి హ్యాపీ. 3 మల్లెపూలు తెచ్చారనుకో, నాకు హ్యాపీ. ఎప్పుడు చూసినా 3 మల్లెపూల దగ్గర బెడ్రూమ్ దగ్గరే ఉంటావంటే నీ కూరలు నా కరేపాకు. 3 కావాలంట 3. ఇప్పటికంతా అవ్వదు. సరే గాని ఈ పెదాలతో ఒక్క ముద్దు పెట్టొచ్చు కదా? పెదాలు తీసి మూసి నదిలోనైనా పడేస్తాను కానీ నీకు మాత్రం ముద్దు నీ కూరలు నా కరేపాకు. ఏమండి, ములంకాడ కూర ఉండాలా? ములక్కాడ మీద కొడతా. సరే, మార్కెట్కి వెళ్ళొస్తా. అన్నయ్య వస్తున్నాడే. ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. మీరు RR వేసినా RRR వేసినా నా మనసు వీళ్ళ మీద ఎప్పుడు కరగదు. అన్నయ్య అందరేంటి ఇంత లాగున్నారు? అందరు ఒకటేసారి పిలవచ్చుగా అన్నయ్య అని. నువ్వు మైక్ లేకపోయినా పిల్లొస్తే వినపడుతుంది. ఏంటన్నయ్య డాన్స్ అలా వేసావు? కాళ్ళలో ఏమైనా స్ప్రింగులు పెట్టుకున్నావా? నీ కాల్లో రాడు ఉన్నట్టు అందరి కాళ్ళలో స్ప్రింగులు రాళ్ళు ఉండవు. మాది నార్మల్ కాళ్ళే. అన్నయ్య నన్ను క్షమించువా అన్నయ్య. కాదు, వీళ్ళందరూ ఏదో పిలిచారు అంటే ఓకే. నాతో 500-600 స్కిట్లు చేసావే భార్యగా, నీకు అన్నయ్య పిలవాలని ఎలా అనిపించింది? అది కాదన్నయ్య. నోర్బోయ్ అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య. ఈడు కూడా నా చెల్లెనా? అవునన్నయ్య, నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లి. ఆ రోజు మీరందరు లేచి పోయినప్పుడే ఈ అన్నయ్య అనే పదం చచ్చిపోయింది. అన్నయ్య అలా అనకన్నయ్య, నీ మీద ప్రేమతో మా పిల్లలకి కూడా నీ పేరే పెట్టుకున్నాం తెలుసా? పిల్లోడికి పేరు పెట్టుకున్నానని చెప్తే నన్ను పిల్లకాకిని చేస్తారు. ఎరకెళ్ళి నీ కూరల కరేపాకు. అన్నయ్య నీ మీద ఉన్న అభిమానంతో నా పిల్లోడికి కూడా. నీ కూడా పిల్లోడున్నాడా?
నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా. అందరూ ఒకసారి క్షమించన్నారు, నువ్వేంటి ఇన్నిసార్లు క్షమించాడు? వాళ్ళు ఒకసారే తప్పు చేశారన్నయ్యా. నేను అర్థమైంది. ఎవ్రీ ఇయర్ వస్తున్నావు రాఖీ కట్టడానికి, ఈసారైనా రాఖీ కట్టని అన్నయ్య. లుంగి లాగుతున్నావేంటే? ఆల్రెడీ నా ఇంటి పరువు ఎప్పుడో లాగేశారు, మళ్ళీ నా లుంగి లాగుతారేంట మీరు? రాఖీ కట్టించుకో. రాఖీ లేదు, బోకి లేదు. నేను మీ వల్ల కాబట్టి మిమ్మల్ని అస్సలు జీవితంలో క్షమించను. మా చెల్లెళ్ళు ఎప్పుడో అందరూ లావైపోయారు అంతే. అన్నయ్య పొరపాటు పడ్డాడు. అందరూ ఎక్కడ లావయ్యారు? నేను ఒక్కదాన్నేగా. ఈయన మన మాట వినేటట్లేరు. మన మొగుళ్ళని మన ఫ్రెండ్స్ ని పిలుద్దాం, ఏదైనా ఐడియా ఇస్తారేమో, అప్పుడు రాఖీ కట్టొచ్చు. ఏమండి ముక్కు పక్కలు నడుము సన్న నాగరాలు ఎవరు కని కాదు అబో 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 బేడ పలక టిక్కి మళ్ళీ అవతోడల్లగా చూట్న బూట్ సూరే రామే ఎయ్యల కొట్ట కంట లాగి పీక్ లాగి వీళ్ళు మీ మొగుళ్ళామా? అవునన్నయ్య. ఒకడికి ముందుంటే వెనక లేదు, ఒకడికి వెనకుంటే ముందు లేదు. అలా అవమానించుకు మా మొగుల్ని. ఇంకేముంది అవమానించడానికి? అక్కడ ఆ షేర్ మార్కెట్ లో అయినా అప్ అండ్ డౌన్ ఉంటది. వీళ్ళు ఇంత డౌన్లు ఉన్నారేంటి? వీళ్ళు ఎవరు దొరకలేదా? వీళ్ళకంటే ముందున్న సెట్ వాళ్ళు బెటర్ అనిపిస్తుంది నాకు. మ్యాటర్ ఏం జరిగింది చెప్పండి. అందుకే ప్రతి ఇయర్ రాఖీ కట్టడానికి వెళ్తున్నాం, మా అన్నయ్య కట్టించుకోవట్లేదు. ఈసారి ఎలా కట్టించుకోవాలి. మీ అన్నయ్య ఎవరో నాకు చెప్పు. వాని వంగ పెట్టి నిలబెట్టి వంకర పెట్టి చుట్టి ముట్టి మరి వాడిని రాఖీ కట్టిస్తా. చమ్మక్ చంద్ర అన్నయ్య. బావగారు మీకేంటండి ఇంతమంది చెల్లెలు ఉన్నారు? అంటే అర్థమైంది, మీ నాన్నగారు పని లేదు. కాదురా, ఇప్పుడు మీ అన్ని రాఖీ కట్టట్లేదు. అవునా? అవును. కొంచెం కూర్చొని మాట్లాడండి, అంత సెట్ అయిపోతుందిగా. మాట్లాడడానికి వెళ్తేనే మొహం మీద డోరేశాడు. కొంచెం దూరం కలవాల్సి చూడు, మొహం ఎలాగ అయిపోయిందో. రామ్ ప్రసాద్ ప్లీజ్ అబ్బా, నువ్వేదోటి చెయ్యబ్బా. నువ్వేదోటి చేస్తే అక్కడ అయిపోతుంది. ప్లీజ్ రామ్ ప్రసాద్, నువ్వు చెయ్యొచ్చు కదా. నువ్వు అలా అడిగితే ఖచ్చితంగా చేస్తారమ్మా, కొంచెం దూరంగా ఉండు. మీరెవరు కాదు. ఏమండి కాదు, నువ్వు లేచిపోయింది ఈడుతోనా. నీ మీద పగబట్టి అన్ని ఎవరితో మాట్లాడలేదు. ఈడితో పోవడం ఎందుకు? 2 రోజులు టీడే పోతాడు కదా. ఇంత హ్యాండ్సమ్ పట్టుకుని అలా మాట్లాడతావు నువ్వు. హ్యాండ్ లో హ్యాండ్ వేయడం వరకు ఓకే, హ్యాండ్సమ్ అంటే కష్టం. కాదమ్మా, అందరు కలిసి ఐటీ బ్యాచ్ ని చేసుకున్నారేమో అనుకున్నా. పింఛన్ బ్యాచ్ ని చేసుకున్నారా? అన్నయ్య నేను అందరిలా కాదు, చూడు ఎంత స్ట్రాంగ్. అవును, చాలా స్ట్రాంగ్. వీళ్ళందరూ ఎవరు చేయలేరు కానీ ఒకరైతే చేస్తారు. మహేష్ విట్ట. దయచేసి నువ్వు మహేష్ అని ఒక్కటి పిలుచా. ఎందుకు? నువ్వు విట్టా అని పిలుచా అంటే అది ఇంకొకలాగా చూస్తాను. సర్లే కానీ ఇంతకు ప్రాబ్లం ఏంది? మా అన్నయ్య మాకు రాఖీ కట్టను అంటున్నారు. ఏంది పంచాయతీ అంతా? ఏదో ఒకటి చేసి నేను కట్టించలే. నన్ను ఏమైనా చేసా? నిన్నేమన్నా చేసి కాదే, ఏదో ఒక ప్లాన్ వేసి స్కెచ్ చేసి మీ అన్నయ్య ఒప్పుకునేలా చేసి రాఖీ కట్టించాం. నువ్వంతానే బలుబు. బలిబే అంటే నా పేరు బబ్లు. ఏంటి బాలేండి? ఏదన్నా చేసి అన్నయ్య చేత రాఖీ కట్టించవా? ఏముంది, అల్లు అర్జున్ కి ఫోన్ చేసి మ్యాటర్ మొత్తం చెప్తా, అంత సెట్ అయిపోద్ది. మీ అన్నయ్య మాట్లాడతాడు. మీ అసిస్టెంట్ కాల్ చేసారు, ఆడే లిఫ్ట్ చేయట్లేదు. అల్లు అర్జున్ లిఫ్ట్ చేస్తాడు. చిత్తు, రాఖీ పండుగ అంటే గుర్తొచ్చింది. రాఖీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఏం లేదురా, ఒక రోజు నా కీ బావిలో పడిపోయింది. నేను తాడుతోటి బయటకు తీస్తున్నా, రావట్లేదు. ఆ వెంటనే రాఖీ అన్న, అది అట్లా పేరు రాఖీ అని పేరు వచ్చేసిందిరా. ఇవన్నీ కాదండి, ఏదైనా చేసి మా అన్నయ్యని ఒప్పించి రాఖీ కట్టించుకునేలా చేయండి. అదో పని చేద్దాం. ఏం చేద్దాం? శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది తెలుసు కదా, వాళ్ళు పిలిచామనుకో అన్ని చేసి పెడతారు. ఎంటర్టైన్మెంట్ అవి బ్రహ్మాండంగా అన్ని కూల్ అయిపోతాడు, మొత్తం సెట్ అయిపోద్ది. రవి నీ ఫోన్ చేయి, నేను నెంబర్ చదువు. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేయండి.
అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అరే పండుగ రోజు కూడా ఏంటి పిలిచారు మమ్మల్ని? అటు చూడండి. అయ్యో ఏంటి ఇంతమంది ఆడవాళ్ళ? రాంప్రసాద్ గారు అసలు మీరు ఇంకా ఎప్పుడు మారరా? చిచ్చి చిచ్చి. మేడం పిలుద్దాం. అది మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏంటో మాకు అర్థమైపోయింది. మీరు వచ్చారుగా, ఇంతమంది ఆడవాళ్ళ ఏడుపుకి మీరే కారణం. అది కాదండి మ్యాటర్ వేరే ఉంది. ఆడపిల్ల అంటే ఆట బొమ్మ అనుకుంటున్నారా? మేము ఆటం బాంబ్స్ వి. వస్తుందా వెలిగిద్దాం. చూసావా, అలా ఎలిగించిన ఎలుగులే ఇక్కడ ఉన్నాయి. అసలు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు విషయం నేను చెప్తాను. చెప్పండి. అక్కడ చూసారా మా బావగారు వాళ్ళ చెల్లెలు అందరూ అనమాట. అవునా? ఎన్నో ఇయర్స్ నుంచి రాఖీ కట్టించుకుంది అనుకుంటున్నారు, అతను కట్టించుకోవట్లేదు. అవునా? రోజు ఏడుస్తున్నారు. చంద్ర గారు ఒకసారి ఇక్కడ రండి. ఎందుకండి? మీ చెల్లెల్లే కదా. మీ చెల్లెలే కదా, రాఖీ ఎందుకు కట్టించుకోవట్లేదు? వాళ్ళ చెల్లెలు దొంగ చెల్లెలు అందరు. పోయండి. అదేంటండి మీ ప్రేమ కోసం అంతగా ఏడుస్తుంటే మీరు? మ్యాటర్ అంటే ఇతనికి ఇష్టమైన పిల్లల్ని వాళ్ళు చేస్తున్నారు మేడం, లవ్ మ్యారేజ్. అందుకే అతను హట్ అయ్యారు. నేను నమ్ముతానులే. ఆ మధ్యలో ఉంది కదా కరుణ, రియల్ లైఫ్ లో కూడా లేచిపోయి పెళ్లి చేసుకుంది. అదైనా లేచిపోయి చేసుకుంది. బుద్ధి తెచ్చుకోండి. చంద్ర గారు, మీకు నచ్చని పని చేసి వాళ్ళు దూరం అయ్యారు కాబట్టి మీకు నచ్చినట్టు ఎంటర్టైన్మెంట్ ఇస్తే మీరు దగ్గర అవుతారా? వాళ్ళ కోసం కాకపోయినా మీకోసమైనా కాసేపు ఇక్కడ కూర్చుంటాను. అది చాలండి. అంటే మీరు మా ఓనర్ గారి ఫ్యాన్ అంతే కదా? ఓనర్ ఎవరు? నేనేనండి. యా. ఓకే చంద్ర గారు, అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఎపిసోడ్ లో చంద్ర గారు అంటే మీ అన్నయ్యకి నచ్చినట్టు ఎంటర్టైన్మెంట్ అందించి వేరే లెవెల్లో ఆయన్ని ఎంటర్టైన్ చేసి ఈ ఎపిసోడ్ లోనే ఈ చెల్లెల్ని ఆ అన్నయ్యని కలుపుతాం. అంటే ఈ రాఖీ పండుగ రోజు అన్నయ్యని కూల్ చేసి చెల్లెలందరినీ హ్యాపీ చేద్దాము. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న రాఖీ స్పెషల్ ఎపిసోడ్ లో ఇటువైపు చెల్లెలందరూ కూర్చొని ఉన్నారు, ఇటువైపు అన్నయ్య కోపంతో ఉన్నారు.